మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవి శుక్రుల యొక్క సంచారము చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. అర్ధసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఇప్పటివరకు 9వ స్థానమందు విచారాన్ని కలిగించినటువంటి రవిగ్రహము దశమంలో దిగ్బలయుక్తుడై ఒక రకమైనటువంటి ఆనందాన్ని, అర్ధసిద్ధి సదారోగ్య అన్నారంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదలని, ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతని కూడా రవిగ్రహం మేషరాశి వారికి ఈ వారం లగాయితూ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని, అలాగే మంచి శుభ కార్యక్రమాల యొక్క పరంపరని, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వబోతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడం, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉండడం, అనగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని సైతం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కలిగించబోతూ ఉన్నది. అలాగే లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుని యొక్క ప్రధానమైనటువంటి స్థితి ఈ వారంలో 6, 7వ స్థానాల్లో వారం ప్రారంభంలో అనుకూలించబోతూ ఉన్నది. కాబట్టి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముద అన్నారు శాస్త్రవచనం ప్రకారం. అంటే స్వస్థానాలకి వెళ్ళడానికి, సొంత బంధువుల్ని, సొంత ప్రాంతాలని చేరుకోవడానికి, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి, మనోధైర్యాన్ని పొందడానికి, మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని దూరం చేసుకోవడానికి ఈ వారంలో గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అయితే ఖర్చు కొంత అధికంగా ఉంటుంది, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, నిద్రా సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది, మరీ ముఖ్యంగా అతి ఆలోచనలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ఎదుగుదల అనేటువంటిది అటు కొంత ధైర్యము లేదా ఉద్యోగము ఇటువంటి వాటిలో కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది.